అందరికీ నమస్కారం. మనం చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు హై స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న నాన్ లోకల్ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి వర్యులు ఏం చేస్తున్నారంటే ఇది ఉన్నదే చిన్న గ్రౌండ్. ఈ గ్రౌండ్లో పబ్లిక్ వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నారు. ఇక్కడ కట్టాలంటే స్టడీకి సంబంధించి కట్టాలి. నీకు దమ్ముంటే ఒక వొకేషనల్ కాలేజ్ తీసుకురా, లేదంటే ఒక ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చి ఇలా కట్టు. అంతేగాని లేదంటే ఒక స్పోర్ట్స్కి సంబంధించిన ఏమైనా ఉంటే డెవలప్ చేయండి. అంతేగాని ఇక్కడ పబ్లిక్ సంబంధించిన ట్యాంక్ కట్టి ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెడదామని చూస్తున్నావు. ఇంకోటి ఏంటంటే ఇదే లోకల్ ఎమ్మెల్యే అయితే ఇవాళ లోకల్ పట్టించుకునే వాళ్ళు అంటే ఈ గ్రౌండ్లోకి వాళ్ళు వచ్చి ఆడుకునే వాళ్ళు అయితే, లేదంటే వాళ్ళ మనమలో ఇంకెవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆడుకున్నాడు అయితే, వీడికి వచ్చి తిరుగుడు అయితే, ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అయితే ఇవాళ దీని గురించి పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ అవసరం లేదు, కావాలి వాళ్ళకు కమిషన్లు కావాలి. ఇప్పుడున్న ప్రభుత్వమే కమిషన్ల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కమిషన్ల ప్రభుత్వం. సో ఇక్కడ ఇదంతా ఆఫ్ చేయాలి. ఇదంతా ఈ కన్స్ట్రక్షన్ అంతా ఆఫ్ చేసి విద్యా వ్యవస్థకు సంబంధించిన మాత్రమే డెవలప్ చేయాలి. ఉన్నదే చిన్న గ్రౌండ్. ఈ గ్రౌండ్లో పొద్దున సాయంత్రం వాకింగ్కి వస్తారు, ఆడుకోవడానికి పిల్లలు వస్తారు. సో అలాంటప్పుడు ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించిన మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలి, స్పోర్ట్స్కి సంబంధించిన మాత్రమే డెవలప్ చేయాలి. కానీ ఏదో స్థలం లేనట్టు, చెన్నూరులో జాగా లేనట్టు పబ్లిక్ ట్యాంక్ తీసుకొచ్చి ఎట్లా కడతారు మీరు? ఏ ఉద్దేశంతో కడతారు? ఏం చేద్దాం అనుకుంటారు మా చెన్నూరుని? అందుకే నేను చెన్నూరు ప్రజలను కోరేది ఒకటే, నాన్ లోకల్లను గెలిపిస్తే మనల్ని ఎవడు పట్టించుకోడు, ఎవడు పట్టించుకోడు. కాబట్టి లోకల్లోనే మనం గెలిపించుకోవాలి. లోకల్లోనికి నొప్పి ఉంటుంది, ఇక్కడ బాధ ఉంటుంది, ఇక్కడ తిరిగినోనికి ఇక్కడ చదువుకున్నోనికి బాధ ఉంటుంది. ఇంకోటి కొంతమంది ఎలక్షన్ టైంలో వచ్చి డైరెక్ట్ చెన్నూరులో వచ్చి పోటీ చేసి పోయే క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ చెన్నూరుకు సమస్య వచ్చినప్పుడు, ఇక్కడ సమస్య వచ్చినప్పుడు మాట్లాడాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా, ప్రజల కోసం, ఇక్కడ విద్యార్థుల కోసం మాట్లాడాలి కదా. దయచేసి ఇది సీఎం వారు ముఖ్యమంత్రి వరకు చేరే వరకు అందరూ కూడా షేర్ చేయండి, అందరూ ఫార్వర్డ్ చేయండి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నేను స్కూల్స్ డెవలప్ చేస్తున్నా, విద్యా వ్యవస్థను డెవలప్ చేస్తున్నా అని మాట్లాడుతున్నారు కదా. మరి విద్యా వ్యవస్థను డెవలప్ చేసే వాళ్ళు ఈ విద్యా వ్యవస్థకు సంబంధించిన గ్రౌండ్లో ఎందుకు ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారో ఇక్కడ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, గౌరవ మంత్రి వర్యులకు మేము ఒకటి రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఇది క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి ఏమైనా విద్యా వ్యవస్థకు సంబంధించిన డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాము.